80,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమంలో 2010-11కు సంబంధించిన ఈ 114 కోట్ల రూపాయలకు గాను ఎంత డబ్బు ఇచ్చారు అని చెప్పి నేను ఈ అధికారులను అడిగితే ఆశ్చర్యపోయాను. నేను వాళ్ళు అన్నప్పుడు ₹1 కూడా డబ్బు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తే, నిజంగా పేదరికం నుంచి ప్రతి పేదవాడు బయటపడాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ప్రతి ఒక్కడు, ఆ కుటుంబం నుంచి కనీసం ఒక్కడైనా కూడా ఆ పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి నాకు అవాళ అనిపించింది. ఈ ప్రభుత్వంపై బంగాళాఖాతంలో కూడా కలిసినా కూడా ఈ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కలిసే అర్హత కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పి, పేదల గురించి ఏ ప్రభుత్వమైనా కూడా ఆలోచనలు చేయని నాడున చేసే పరిస్థితి ఆ ప్రభుత్వానికి లేనప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలన చేసేదానికి యోగ్యత కూడా లేని ప్రభుత్వం అవుతుంది చెప్తున్నాను. ఇవాళ ఇంతమంది మైనారిటీ సోదరులు ఇవాళ ఇక్కడ తెలంగాణకు వచ్చి మీ అందరి మనోభావాలను కూడా చెప్పారు. ఇస్మాయిల్ పై మీకున్న ప్రేమ ఆప్యాయతను కూడా చూపించారు. ఇవన్నీ కూడా నేను పరిగణలోకి తప్పకుండా తీసుకుంటా. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్మాయిల్ను ప్రోత్సాహం చేస్తాను అని చెప్పి నేను చెప్తున్నా. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు, ఇంతటి ప్రేమ ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు ఈ ఆప్యాయతలకు, అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను.